అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటి అనేది కామెంట్ చేయండి మీ ఉద్దేశాన్ని. సరే, పక్కన పెడితే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటికే లేట్ అయింది. ఈరోజు ఒక బాధాకరమైన వార్త. నిజంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు రావడమే తక్కువ, అరుదు. ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడమే ఇంకా అరుదు. అటువంటిది ఒక తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది అనుకున్న సమయంలో ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు, దాదాపుగా 100 టీఎంసీలు నీళ్ళు ఉంది ప్రస్తుతానికి. సో అక్కడిప్పుడు ఒక గేటు కొట్టుకుపోయింది. ఇదిగోండి, గేటు గల్లంతు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు ఒక గేటు. ఆ గేటు కొట్టుకుపోవడంతో అందులో నిల్వ చేసిన 100 టీఎంసీల నీళ్ళు అన్నీ కూడా ప్రస్తుతానికి వృధాగా పోతున్నాయి. దాన్ని కట్టడి చేయలేరు. అక్కడ గేటు అమర్చాలి అంటే మళ్ళీ కొత్త గేటు పెట్టాలన్నా, ఉన్న గేటు మళ్ళీ పెట్టాలన్నా సరే ఆ వాటర్ ఫోర్స్, ఆ ఫ్లో ఆగాలి, ఆ ఫోర్స్ ఆగాలి. ఆ ఫోర్సు గేటు లెవెల్ కంటే నీరు హైట్ ఉన్నంత వరకు ఆగదు. అంటే గేటు లెవెల్ కంటే, ఈ గేట్లు ఉన్నాయి కదండి, ఈ లెవెల్ కంటే దిగువకు వచ్చే వరకు నీళ్ళన్నీ వదిలేయాల్సిందే, పోవాల్సిందే, ఇంక వేరే మార్గం లేదు. అంటే దాదాపుగా 60 టీఎంసీలకు పైగా నీరు వృధా తప్పదు. ఇది ప్రాజెక్టుల్లో గేట్లు గతంలో కూడా మనం చూసాం. గత 5 ఏళ్లలో కూడా గుండ్లకమ్మ గేట్ ఒకటి కొట్టుకుపోయింది, తుంగభద్ర అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ ఒకటి కొట్టుకుపోయింది. సో నీటి ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకుపోవడం అనేది మనకి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. ప్రాజెక్టులు గేట్లు సరిగ్గా నిర్వహించకపోతే, నీటి ప్రాజెక్టులు గేట్లు ఉంటాయి, అవి సంవత్సరం మొత్తం మీద ఒక 2 లేదా 3 నెలలు మాత్రమే వాటికి పని ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఫోర్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాటిని తట్టుకొని ఆపగలగాలి. ఆ ఫోర్స్ ఉండాలి అంటే గేట్లు బలంగా ఉండాలి. బలంగా ఉండాలి అంటే వాటి నిర్వహణ సమృద్ధిగా ఉండాలి. చూడండి, ఇప్పుడు కుస్తీ పోటీదారుడు ఉన్నాడు. కుస్తీ పోటీలు సంవత్సరంలో ఒకసారే జరుగుతాయి, కానీ అతను సంవత్సరం మొత్తం దానికోసం శ్రమ పడతాడు కదా. ఒక పందెం కూడా ఉంది. పందెం కూడా సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే తలపడుతుంది, కానీ దాన్ని ఒక 8 నెలల నుంచి 6 నెలల నుంచి దాన్ని మేపుతూ ఉంటారు కదా. అలాగే గేట్లు కూడా అది సంవత్సరం మొత్తం మీద, సీజన్ మొత్తం మీద 1 లేదా 2 సార్లు మాత్రమే స్ట్రాంగ్గా పనిచేస్తాయి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు. సో దానికి సంవత్సరం మొత్తం మెయింటెనెన్స్ చేయాలి, తుప్పు పట్టకుండా చూసుకోవాలి. సో గేట్లు ఎక్కడైనా తుప్పు పడుతున్నాయా, తుప్పు పడితే వీక్ అయిపోతాయి, వీక్ అయ్యాయంటే తెగిపడి ఇలాగే కొట్టుకుపోతాయి. ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని. సో ఇప్పుడు ఎలాగ ఈ నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కొత్త ప్రభుత్వం నాగార్జున సాగర్ గేట్లు, శ్రీశైలం గేట్లు, ఇట్లా కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అన్ని గేట్లు ఇమీడియట్గా ఒక 10 రోజులు లేదా ఈ నెల రోజుల్లోపు వాటి నిర్వహణ చూడాలి. అలా చూడడానికి కూడా ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి కొన్ని, కాబట్టి ఇప్పుడు గేట్లు చూడడానికి కూడా అవ్వదు. గాలిలో దీపం పెట్టినట్టే ప్రస్తుతానికి వాటర్ ప్రాజెక్టులు అన్నీ కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం గేట్ల నిర్వహణకు కనీసం నిధులు కూడా ఇవ్వాల. ఒక ప్రాజెక్టుకి కనీసం ఆ గేట్ల నిర్వహణ కోసం ఆ సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు వేయవద్దు, అవి కూడా ఇవ్వాల. గేట్లని బయట చైన్ ఉంటుంది, ఆ చైన్తో బయటకు లాగుతారు. ఆ తిప్పినప్పుడు గేటుకు ఒక చైన్ కట్టేసి ఉంటుంది, ఆ చైను ఒక మరకు ఉంటుంది, అది తిప్పినప్పుడు గేట్లు పైకి లేస్తాయి, కిందకి వెళ్తాయి. సో ఆ చైన్ తెగిపోయినా గేట్ పడిపోయినట్టే, లేదు గేట్ తుప్పిపట్టినా గేట్ పోయినట్టే. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అది మన రాష్ట్రంలో గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగింది. సో ఇది ఊహించని సంఘటన. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రధాన డ్యామ్ పెనుముప్పులో చిక్కుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వృధాగా వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఆ సమయంలో 15, 16, 17, 18, 19వ నెంబర్లు గేట్లు ఎత్తి దాదాపుగా 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాని అడుగున్నర మేర పైకి ఎత్తి ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుంది. చూసారా ఒక్కొక్క గేట్ ఎంత బరువు ఉంటుందో. 61 టీఎంసీలు నష్టపోయినట్టే. గేటు కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర డ్యామ్ నిండుగా ఉంది. దీని సామర్థ్యం 105 టీఎంసీలు కాగా
క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. అంటే గేట్లు వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. సో అంటే ఒక 61 టీఎంసీలు వదిలేయాల్సిందే, తప్పదు. ఇది నిజంగా రాయలసీమ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నీరు పూర్తిగా చేరడమే అరుదు. ప్రతి సంవత్సరం అక్కడ నీళ్ళు, ఈ ప్రాజెక్టు నిండదు. అటువంటిది ఈ సంవత్సరం నిండింది. నిండేసరికేమో నీళ్లు వృధా పోతున్నాయి. నిజంగా దాదాపుగా ఒక 4 లక్షల ఎకరాలు రాయలసీమ మొత్తం మీద నీటి కోల్పోయినట్టే. అలాగే ఒక 10 లక్షల మందికి తాగునీరు కోల్పోయినట్టే. మళ్ళీ ఒకవేళ వర్షాలు వస్తే ఇప్పుడు వీళ్ళు ఈ నీటిని వదిలేస్తారు. ఈరోజు రేపట్లో నీటిని వదిలేస్తారు, 60 టీఎంసీలు వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఒక 40 టీఎంసీల వరకు నిల్వ చేసి, క్రస్ట్ లెవెల్ వరకు నిల్వ చేసి కొత్త గేటు పెడతారు. ఈలోగా మిగిలిన గేట్లన్నీ చూసుకుంటారు. సో మళ్ళీ 100 టీఎంసీలు రావాలంటే మళ్ళీ భారీగా వర్షాలు పడాలి. ఆల్రెడీ వర్షాలకు సంబంధించి, ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి కీలకమైన సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు వచ్చేసింది. సెప్టెంబర్లో కొంచెం వర్షాలకు గ్యాప్ ఉంటుంది. మళ్ళీ అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆ టైంలో నైరుతి ఋతుపవనాలు వస్తాయి. సో చూడాలి ఇది ఎంతవరకు వస్తాయి ఏంటనేది చూడాలి. సో ఇది అన్ని పత్రికల్లో కూడా అదే వేశారు. ఇదిగోండి, కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు. సంతోషం ఏంటంటే దీన్ని టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అంటగట్ల సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అదొక్కటి ప్రస్తుతానికి సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది కదా. సో అందుకని వీళ్ళు కూడా ఆలోచించినట్టున్నారు ఈ గేట్ని. లేదా కర్ణాటక, అంటే ఇది కర్ణాటకలోనే ఉందిలే, ఇది కంప్లీట్గా కర్ణాటక బార్డర్లో ఉంది. హోస్పేట్లో ఉంటుంది, హంపి దగ్గరలో ఉంటుంది. నేను కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. నేను హంపి వెళ్ళినప్పుడు 2022లో ఈ డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళాను. ఇదిగోండి, కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు 65 టీఎంసీలు కడలిపాలు అని దీనిలో రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా స్ట్రాంగ్గా బ్యానర్లో అదే రాశారు. కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు. గేట్లు మూస్తుండగా ప్రమాదం, చైన్ తెగి జారిపోయిన 19వ గేటు. ఆదివారం తెల్లవారుజామున ఘటన, సుంకేసులకు 1,00,000 క్యూసెక్కులు. ప్రమాదంపై ఏపీ, కర్ణాటక సీఎంల ఆరా. ఇదిగో డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి. తుంగభద్ర జలాశయానికి చెందిన 33 గేట్లలో 19వ గేట్ ఆదివారం తెల్లవారుజామున వరద నీటిలో కొట్టుకుపోయింది. గత నెల రోజులుగా కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందనమాట. ఇది పూర్తిగా కర్ణాటక బార్డర్లోనే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు సరిగ్గా మెయింటైన్ చేయలేదు, అది ఇది లేదు. దాని మెయింటెనెన్స్ అంతా కూడా ఇరు ప్రభుత్వాలు చూసుకుంటాయి తుంగభద్రకు సంబంధించి. అంటే మన వైసీపీ వాళ్ళకి అలవాటు కదా, ఎక్కడ ఏదైనా వీళ్ళ మీద రుద్దేయడం, అలా రుద్దలేదు, సంతోషం. అది పక్కన పెడితే కనెక్షన్లు ఇచ్చారా, కాగితాల్లోనే చూపారా? ఇంటింటికి తాగునీటి కుళాయిపై ప్రభుత్వం ఆరా. 4,000 కోట్లు ఖర్చు చేసిన నీటి కష్టాలైన జలజీవన్ మిషన్ పనులపై గ్రామాల్లో నేటి నుంచి పల్స్ సర్వే. మీ ఇంటికి తాగునీటి కుళాయి ఉందా లేదా, కనెక్షన్ ఉంటే ఎప్పుడు ఇచ్చారు, 2019కి ముందా తర్వాత, లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, పబ్లిక్ కుళాయా, చేతి పంప, ప్రైవేట్ ఆర్ఓ ప్లాంటా? ఎక్కువగా ప్రైవేట్ ఆర్ఓ ప్లాంటే వస్తుంది. మంచినీటిలో అయితే ఎక్కువగా ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్ నుంచే తెస్తారు. మీ కనెక్షన్కు మీ నుంచి డబ్బులు వసూలు చేశారా, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెస్తున్నారు, ఇస్తున్న నీటిలో నాణ్యత ఉంటుందా లేదా, రోజు మంచినీళ్ళు ఇస్తున్నారా, ఇస్తే ఎంత సమయం వస్తున్నాయి, వారంలో ఎన్ని రోజులు సరఫరా చేస్తున్నారు. ఇట్లా ఈ క్వశ్చనరీతో జలజీవన్ మిషన్ పనులు గత 5 ఏళ్లలో ఎంత మేరకు జరిగాయి, నిజంగా ఇంటింటికి కుళాయిలు ఇచ్చారా, లేదంటే కాగితాల్లోనే మాత్రమే, డాక్యుమెంట్లలో మాత్రమే ఇచ్చినట్టు లెక్కలు రాసుకొని డబ్బులు మింగేశారా అనేది ఈ ప్రభుత్వానికి డౌటు. కాబట్టి 4,000 కోట్లు ఖర్చు చేసింది గత ప్రభుత్వం ఈ జలజీవన్ మిషన్ కింద, అదే ఈ వాటర్ గ్రిడ్ అంటారు కదా దీని కింద. సో అది నిజంగా ఇచ్చారా లేదా, 4,000 కోట్లు వృధా అయ్యాయా, లేదు నిజంగానే లబ్ధిదారులకు చేరాయా, కుళాయి వేశారా అనేది ఈ ప్రభుత్వం పరిశీలిస్తుందంట. సో ఈ పరిశీలనలో 2 లాభాలు. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో ఏమైనా తప్పులు జరిగాయా, దుర్వినియోగం జరిగిందా అనేది తెలుస్తుంది. 2, నీటి లభ్యత ఎంత ఉంది, నీటి నాణ్యత ఎంత ఉంది, అసలు ఎన్ని ఇళ్లకు కుళాయి ఉంది, ఎన్ని ఇళ్లకు కుళాయి ఇవ్వాల్సి ఉంది, మనం కొత్తగా ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుద్ది, అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వస్తాయి. సో అది పల్స్ సర్వే చేస్తోంది ప్రభుత్వం. తర్వాత మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు తాజా మార్గదర్శకాలు. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు ఈ నెల 9న ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రామాణికంగా తీసుకోనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని సర్దుబాటు చేసేందుకు మార్పు చేసిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. సో అది ఉపాధ్యాయుల
సర్దుబాటుకు సంబంధించి, అంటే కొంతమందిని అటు ఇటు డిప్యుటేషన్లో మార్చడం, తాత్కాలిక బదిలీలు ఇవన్నీ జరుగుతాయేమో. సరే, ఎలాగ విద్యాశాఖ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మెసేజ్ చేశారు, కొంచెం సీరియస్ ఇష్యూ. యాక్చువల్లీ గతంలో వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏ మీడియం చదవాలి అనేది ఆప్షన్ ఉండేదంట. ఇంగ్లీష్ మీడియమా లేదా తెలుగు మీడియం అనేది విద్యార్థి ఇష్టం, అతని ఆప్షన్ అంట. కానీ గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసిందంట. సో దాంతో ఇప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి వస్తుంది. అలా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, అచ్చమైన తెలుగు మీడియంలో చదవడానికి లేకుండా పోయింది అని ఒక పేరెంట్ నాకు మెసేజ్ చేశారు. అలాగే కొన్ని జడ్పీ హై స్కూల్స్లో సిబిఎస్ఈని తీసుకొచ్చి పెట్టారు. అది కూడా బోధనలు అవి ఇవి అన్నీ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. సిబిఎస్ఈ అంటే ఇంగ్లీష్ మీడియంలోనే పెడతారు, తప్పదు. కానీ బోధనలు మాత్రం అంత సక్రమంగా ఆ లెవెల్కి తగ్గట్టు జరగడం లేదంట. సిబిఎస్ఈ సిలబస్ ఉండి సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నప్పుడు దానికి తగ్గ బోధనలు ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితమైన ఇంగ్లీష్ మీడియంలో చెప్పే విధంగా ఉండాలి, కానీ అవి జరగట్లేదంట. ఇట్లా విద్యార్థుల సమస్యకు సంబంధించి ఒక పేరెంట్ నాకు మెసేజ్ చేశారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది పేరెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించి వీలైతే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్తే బెటర్. ఇప్పుడు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సో పేరెంట్స్, ఇటువంటి బాధిత విద్యార్థుల పేరెంట్స్ ఎవరైనా ఉంటే కొంతమంది వెళ్ళి తీసుకువెళ్ళచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళచ్చు. నాకు పూర్తి స్థాయిలో దాని మీద అయితే తెలియదు. నేను ఒకసారి తెలుసుకొని, నేను కూడా ఒకసారి వెరిఫై చేసుకొని తెలుసుకొని వీడియో చేస్తాను. దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, రెండు వైపులు చూడాలి. నిర్వహణ లోపాలే శాపం. ప్రాజెక్టుల భద్రతకు నిధులు ఇవ్వని ప్రభుత్వాలు, తలుపుల జీవితకాలం 45 ఏళ్ళు, తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ళుగా సేవలు. అదండి సంగతి. ఒక గేటు జీవితకాలం 45 సంవత్సరాలు పనిచేస్తుంది, కానీ తుంగభద్రలో 70 సంవత్సరాలు అయిందంట ఆ గేట్లు పెట్టి. ఇంకెందుకు ఉంటాయి? ఇప్పుడు కర్ణాటక, ఆంధ్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాని బాధ్యత తీసుకోలేమో కదా. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షి మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక, గుండె ఎప్పుడు కూడా కొట్టుకుంటుంది సాక్షి అని. అసైన్డ్ ఆగడం, రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు. 20 ఏళ్ళు దాటిన అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన వైఎస్ జగన్. 9 లక్షల ఎకరాలు 22A జాబితా నుంచి తొలగింపు. ఒరిజినల్ అసైనీలకు న్యాయబద్ధంగా తమ పూర్తి హక్కు అవసరానికి అమ్ముకునే హక్కు. ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్ అసైనీలకే హక్కులు. అలాంటప్పుడు అది బడుగు బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట. లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములపై ఆంక్షలతో మళ్ళీ మొదటికి కదా. అసైన్డ్ భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయంటూ అడ్డగోలు వాదన. రాజకీయ కారణాలతో అసైన్డ్ రైతులు కొట్టగొడుతున్న సీఎం చంద్రబాబు. సో అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు ఇవ్వడం ఒక రకంగా మంచిది, మరో రకంగా అవినీతికి ఆస్కారం ఉంది. సో వైసీపీ ప్రభుత్వం రైతులకు మేలు చేశాము, అసైనీలకు మేలు చేశాము అనే పేరు చెప్పుకొని ఇంటర్నల్గా చాలా అవినీతి జరిగింది, అన్ని గ్రామాల్లో జరిగింది. అసైన్మెంట్ లబ్ధిదారులంటే సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలే ఉంటారు కదా. అసైన్డ్ భూములు సాగు చేసుకునే వాళ్ళు అసైనీలు, నిరుపేదలు ఉంటారు. వాళ్ళకి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసైన్మెంట్ భూములను భారీగా వాళ్ళ పేరుటికి రాయించుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆసరాగా చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిరుపేదని, నాకు ప్రభుత్వం ఒక 5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది. సో నాకు అక్కడ డబ్బులు అవసరం ఉంటుంది. నిరుపేదన్నాక ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది. సో ఆ చుట్టుపక్కల మార్కెట్ రేటు ఎకరం 30 లక్షలు ఉంది, కానీ నాకు ప్రభుత్వం ఫ్రీగానే అసైన్మెంట్ ఇచ్చింది. సో ఆ పక్కన ఉన్న ఒక వైసీపీ నాయకుడు ఏమొస్తాడు, నా దగ్గరకు వచ్చి, అరే బాబు, ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకునే హక్కులు నీకు కల్పించింది కాబట్టి నాకు అమ్మే ఒక 10 లక్షలో 12 లక్షలో ఇస్తాను అంటాడు. అదేంటండి, పక్కన 30 లక్షలు ఉంది, మీరు నాకు మరీ తక్కువ ఇస్తున్నారేంటి అని అడగడానికి ఈ రైతుకు హక్కు ఉండదు. ఉంటుంది, వారలుగా హక్కు ఉంటుంది, డాక్యుమెంట్లుగా ఉంటుంది, కానీ నొక్కేస్తారు, నోరు నొక్కేస్తారు. సరే, ఎంత వచ్చినా పర్లేదు, ఫ్రీగా వచ్చినట్టే కదా, భూమి ఫ్రీగా వచ్చినట్టే కదా అనేది వీళ్ళ వాదన. వాళ్ళు కూడా, ఎవరో నీకు ఫ్రీగానే వచ్చింది కదరా, 10 లక్షలు 12 లక్షలైనా ఇస్తున్నాను కదా, తీసుకో, మళ్ళీ దాని మీద ప్రభుత్వం మళ్ళీ చట్టం మారేస్తాను అంటే వాళ్ళని బెదిరించో, భయపెట్టో, వాళ్ళని ఏదో ఒకటి ఏమార్చి, ఏదో ఒకటి చేసి లక్షలాది ఎకరాలను వైసీపీ నాయకుల పేరిటికి, బినామీల పేరిట మార్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అది.
వాళ్ళు ఏ ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా కొంతమంది ఉన్నారు అలా చేసిన వాళ్ళలో. అసైన్మెంట్ భూములను లాక్కున్న వాళ్ళలో చాలా తక్కువ రేటుకు భూములు కొట్టేశారు, తక్కువ రేటుకి. అంతెందుకు, మీరు ఆశ్చర్యపోతారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మార్కాపురము, దొనకొండ, ఎర్రగొండపాలెం ఆ ఏరియాలో ఎకరం 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు కూడా చాలా తక్కువ రేటు ఉంటుంది. అంటే అదంతా కరువు ప్రాంతం కదా. కరువు ప్రాంతంలో బోర్లు కూడా పడవు. బోర్లు వేసినా సరే మినిమం 600 అడుగులు మినిమం వేయాలి. మ్యాక్సిమం 1000 అడుగులు వేసిన రైతులు కూడా ఉంటారు. సో అక్కడ బోర్లు పడవు, నీళ్లు ఉండవు, ఆ బీడు భూమి కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చేస్తుంటారనమాట. అలా ఎన్నో ఎకరాల చేతులు మారాయి. అలా రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్లు గతంలో అక్రమాలు జరిగాయి. సో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏమంటుంది, అసైన్మెంట్ అమ్ముకునే పేరిట మీరందరూ భూదందాలు చేశారు, మీరందరూ కూడా అసైన్మెంట్ తక్కువ రేటుకు లబ్ధి పొందారు కాబట్టి అది తప్పు, అది అలా అమ్ముకునే హక్కు ఇవ్వకూడదు. అసైన్మెంట్ అమ్ముకునే హక్కు ఇస్తే ఇంకా అలాంటప్పుడు అసైన్మెంట్ ఇవ్వడం ఎందుకు అనేది ఈ ప్రభుత్వం వాదన. గత ప్రభుత్వం ఏంటి, అలా అమ్ముకుంటే డబ్బులు వాళ్ళకు వస్తాయి కదా, వాళ్ళకి ఏదో ఆర్థిక అవసరాలకు అమ్ముకుంటారు, అందులో తప్పే ఉంది అనేది గత ప్రభుత్వ వాదన. ఇలా రెండు ప్రభుత్వాలు రెండు విభిన్న వాదనలు ఉన్నాయి. కానీ అందులో అవినీతి జరుగుతుంది అనే మాట వాస్తవం. కాబట్టి దీన్ని అవినీతి కంట్రోల్ చేయడం అవసరం. ముందు ఇచ్చిన భూమి దుర్వినియోగం అవ్వకూడదు, పెద్దల చేతుల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. అసైన్మెంట్ భూములు అమ్ముకునేది తప్పు అనేది నా ఉద్దేశం. నేను కొంచెం ఫీల్డ్లో తిరిగి చెప్తున్నమాట. సో దాన్ని అసైన్డ్ ఆగడము, రిజిస్ట్రేషన్ నిలిపేసిన చంద్రబాబు సర్కార్ అని చెప్పి సాక్షిలో రివర్స్లో రాశారు. అంటే వీళ్ళ వాదన వీళ్ళు వినిపిస్తారు కదా. తర్వాత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ డిమాండ్. 2023-24 ఖరీఫ్లో నష్టపోయిన రైతన్నలను వెంటనే ఆదుకోవాలి. గతంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నాం. 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం తన వాటా ఇవ్వలేదు. సూపర్ 6 హామీ కింద 20,000 పెట్టుబడి సాయాన్ని తక్షణమే చెల్లించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశాడు. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అని అనాలి. అనాలి కదా, తప్పు కదా. టీటీడీ ప్రాణదాన ట్రస్ట్కు 21 కోట్లు భారీ విరాళం. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్నకు చెందిన రాజేందర్ గుప్తా టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కు 21 కోట్లు విరాళం ఇచ్చారంటండి. టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి. చిత్తూరు జిల్లా మాదిగబండ సమీపంలో టీడీపీ నేతకు చెందిన క్వారీలో చిన్నస్వామి అనే జేసీబీ ఆపరేటర్ మృతి చెందాడు. అది పోలీసులకు, క్వారీల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడం, అవి పోలీస్ కేసు కాకుండా జాగ్రత్తగా సెటిల్ చేసుకోవడం ఈ క్వారీ యజమానులకు అలవాటు అయిపోయింది. సిబిల్ అప్డేట్ 15. రుణం తీసుకొని సకాలంలో చెల్లిస్తున్న వారు సిబిల్ స్కోర్ వేగంగా పెంచుకునే అవకాశంతో పాటు సిబిల్ స్కోర్ వివాదాలు సత్వరం పరిష్కరించేలా ఆర్బీఐ కీలక అడుగు వేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ను అప్డేట్ చేయాల్సిందిగా అటు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పాటు రుణాలు ఇచ్చే సంస్థలను ఆదేశించిందంట. ఇప్పుడు యాక్చువల్లీ 3 నెలలకు ఒకసారి అప్డేట్ అవుద్ది సిబిల్. ఇక మీదట ప్రతి 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేస్తారంట. మంచిది. తర్వాత మహిళా జడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి. పల్నాడు జిల్లా గారపాడులో దౌర్జన్యకాండ. సెల్ ఫోన్ పగలగొట్టి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ తల్లిని గాయపరిచిన వైనం. జడ్పీటీసీ స్వర్ణకుమారి భర్తను తమకు అప్పగించాలని వీరంగం. భయంతో ఇంటి లోపల తాళాలు వేసుకున్న కుటుంబ సభ్యులు. జడ్పీటీసీ భర్త శివాజీని గ్రామంలోకి రావద్దని పోలీసుల హుకుం. సో పల్నాడు జిల్లాలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి రాజకీయంగా, అవి మంచివి కాదు. తర్వాత మాయమైపోతున్నాడు రైతన్నవాడు. సాగుకు యువత దూరం. వ్యవసాయం ఆశించదగ్గ వృత్తి కాదంటున్న గ్రామీణ యువత. సాగులో అడుగు పెట్టలేమంటున్న 70% యువకులు. ఆదాయ మార్గాలు బాగున్న వృత్తుల వైపే చూపు. ఉత్పాదకత లేని కారణంగా సాగును వదిలేస్తామంటున్న 60% రైతులు. స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో వెల్లడి. యాక్చువల్లీ వ్యవసాయం లాభదాయకం కాదు అని ఎవరన్నారు? వ్యవసాయం లాభదాయకమే, కానీ రొటీన్ ఫార్ములాలో చేయకూడదు. కొంత భిన్నమైన కొత్త ఫార్ములాలు, కొత్త తరహా పంటలులోకి వెళ్ళాలి. ప్రయోగాత్మక పంటలు కొత్త తరహా నేలలోకి వెళ్ళాలి. భూమి లేని వాళ్ళకి అరే 1-2 ఎకరాల భూమి ఉంటే చాలు, అద్భుతాలు చేసి చూపిస్తా అని అనిపిస్తుంది కొంతమందికి. భూమి ఉన్న వాళ్ళకి, వ్యవసాయం ఆ వృత్తిలో ఉన్నవారికి ఇంకా ఎన్నాళ్ళు చేస్తాం వ్యవసాయం, వదిలేసి భూమి అమ్మేసి ఏదో వెళ్ళిపోతే బాగుందని అనిపిస్తుంది. సాధారణంగా ఇవి అంటే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తి నచ్చదు అంటారు. సాధారణంగా వృత్తిని, వాళ్ళు రోజువారీ చేస్తున్న పనిని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది.
చాలా తక్కువ మంది అనమాట. బలవంతంగా ఏదో ఆదాయం కోసమో కడుపు నింపుకోవడం కోసమో బలవంతంగా కొన్ని వృత్తుల్లోనూ కొన్ని ఉద్యోగాల్లోనూ ఉండిపోయే వాళ్ళే 99% ఉంటారనమాట. చాలా తక్కువ మంది వాళ్ళు చేసే వృత్తిని ఆస్వాదిస్తూ ఉంటారు. అలా నేను చేసే ప్రతి వీడియోని నేను చేసే వృత్తిని ఆస్వాదిస్తా. ఎప్పుడైతే దీన్ని ఆస్వాదించలేకపోతున్నానో, ఎప్పుడైతే నేను దీనిలో మనసు పెట్టలేకపోతున్నానో ఇమీడియట్గా దీని నుంచి బయటకు వచ్చేస్తా. అలా ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చెయ్యాలి. ఎందుకంటే మనం ఉండేది మ్యాక్సిమం ఎన్నాళ్ళు పని చేస్తామండి? మ్యాక్సిమం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు మాత్రమే పనిచేస్తాం. ఈ 25-30 ఏళ్లలో మన మైండ్ చాలా షార్ప్గా పనిచేయాలి. మనిషి శరీరంలో అపరిమితంగా పనిచేసేది, అద్భుతంగా పనిచేసేది మెదడు ఒక్కటే. ఇంకా మిగిలినవన్నీ కూడా కాళ్ళు, చేతులు, దేహం మొత్తం అలసిపోద్ది మనం పనిచేసే కొద్దీ. మైండ్ మాత్రం పనిచేసే కొద్దీ ఇంకా హుషారుగా పనిచేస్తుంది. సో దాన్ని వాడుకోవాలి, అద్భుతంగా వాడుకోవచ్చు, వినూత్న పద్ధతుల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఆలోచన చేయాలి. ఖాళీగా లేకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, కొత్త విషయాలు ఆలోచించాలి అంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి, ఒక తపన ఉండాలి. సరే, అదంతా నేను వేరే సబ్జెక్టుకి వెళ్ళిపోతున్నాను కానీ సారీ. అది సో అంటే ఇది రాశారు కాబట్టి చెప్తున్నా. సాగుకు యువత దూరం అనేది మనం ఆహ్వానించదగ్గ వార్త కాదు. సో దీనిలో సాగుకు యువత ఆసక్తి చూపించాలి అంటే వినూత్నమైన సాగు పద్ధతులు వాళ్ళు నేర్చుకోవడంలో ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించాలి. ఇతర రాష్ట్రాల్లో లేదా ఇంకెక్కడైనా తక్కువ నేలలో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రాబడి ఎలా పొందుతున్నారు అనే పద్ధతులు కొన్ని ఉంటాయి. అటువంటివి అవలంబించవచ్చు. నాకు తిరుపతి నుంచి నిన్న ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశాడు. నా వీడియోస్ లాస్ట్ 3 years నుంచి చూస్తారంట వాళ్ళు. ఒక 2 యువకులు, వాళ్ళకి భూమి ఏమీ లేదు, 30 ఎకరాలు లీజుకు తీసుకొని వ్యవసాయంలోకి దిగుతున్నారు. నాకు ఎంత ముచ్చటేసిందో. లీజుకు తీసుకొని 30 ఎకరాలు వ్యవసాయంలోకి. ఆ వ్యవసాయం కూడా కూరగాయలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారంట. సహజ సిద్ధమైన ప్రకృతి సేద్యం చేసి కూరగాయలు ఫార్మింగ్ చేస్తారు. అలాగే డెజీ ఆవుల ద్వారా పాలు ఉత్పత్తి చేస్తారు. అలాగే నాటుకోళ్ళు పెంచుతారు, నాటుకోడి గుడ్లు ఉత్పత్తి చేస్తారు. అలా కొత్తగా వాళ్ళు జాబులు మానేసి దీనిలోకి రావడానికి సిద్ధమయ్యారు. అన్న, నాకు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇంత అమౌంట్ అవుతుంది, నాకు ఇంతే ఉంది, మిగిలింది నేను బ్యాంకులోనికి వెళ్ళాలా, లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా వస్తే చూస్తున్నాను, సో మీ ఉద్దేశం, మీ సలహా ఇవ్వండి అని చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడారనమాట. మన సబ్స్క్రైబరే నాకు ఎప్పటి నుంచి మెసేజ్ పెడుతుంటే నేనే నిన్న ఫోన్ చేశాను. సో అటువంటి విన్నప్పుడు నాకు ముచ్చటేస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడేమో ఈ వార్త చదివి కొంచెం బాధగా అనిపించింది. మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి ఈ వార్త మీద. తర్వాత టీచర్ల సర్దుబాటుపై కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి 14లోగా సర్దుబాటు చేయాలని పూర్తి చేయాలని ఆదేశం. ఓకే. తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి 2వ పేజీకి వెళ్దాం. ఈ పంట సాగేదెలా? ఫోన్ యాప్ ద్వారా పంట వివరాల నమోదుకు తిరస్కరణ. పంట వివరాలన్నీ రైతు సేవా కేంద్రంలోనూ కంప్యూటర్ ద్వారానే నమోదు. వెబ్సైట్లోనూ సాంకేతిక సమస్యలు. వివరాల నమోదుకే రోజంతా సరే. నిజంగా ఈ క్రాప్ అనేది అంత సక్సెస్ కాలేదు. అది అందులో 70% సక్సెస్ రేట్ ఉంది. ఇసుకను మింగేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మొగలూరులో కరిగిపోతున్న ఇసుక గుట్ట 64.654 మెట్రిక్ టన్నుల ఇసుక మాయం. ఓ టీడీపీ నాయకుడితో కలిసి అక్రమార్జీకి తెరతీసిన అధికారి. ఓన్లీ కృష్ణా జిల్లా, నా రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి. అంతకుమించి ఇంక వేరేది వద్దు. నన్ను హతమార్చేందుకు టీడీపీ నేతలు కుట్ర. జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కుమారుడిపై టీడీపీ దాడి. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించడమే పాపమైందంట. తర్వాత DDNS ద్వారా వచ్చే ఆర్థిక సాయం 10,000కు పెంపు. దేవాదాయ శాఖ పరిధిలో 50,000 లోపు వార్షిక ఆదాయం ఉండే ఆలయాల్లో నిత్య పూజల నిర్వహణతో పాటు అర్చకుల గౌరవ వేతనం కోసమని ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ప్రతి నెల అందించే ఆర్థిక సాయాన్ని 10,000కు పెంచుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మంచి విషయం. ఆక్వాకల్చర్ను ప్రోత్సహించడమే లక్ష్యం. కేంద్ర బృంద సభ్యులు బందర్ హార్బర్ను పరిశీలించడం బృందం. మంచిది. ఆక్వాకల్చర్ కూడా మంచిదే. సరే, సాక్షి అయిపోయింది. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే సూపర్ డ్రామాలు. నాడు వైసీపీ పెద్దలకు ఊడిగం, నేడు కూటమి సర్కారుకు భజన. టీడీపీకి వీరభక్తులమంటూ బురిడి. మేము వైసీపీ బాధితులమేనంటూ గొగ్గోలు. ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య వెరైటీ వార్తలు వేస్తున్నారు కదా. కొత్త సబ్జెక్టులు తీసుకొస్తున్నారు.
కొంతమంది నాయకులంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊడిగం చేశారంట నాయకులు ప్లస్ అధికారులు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని కూడా గత ప్రభుత్వం వేధించింది, మేము కూడా గత ప్రభుత్వ బాధితులమే అని చెప్పి ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి మంచి పదవిలోకి వెళ్ళిపోతున్నారంట. నిన్న మొన్నటి వరకు వైసీపీ పెద్దలకు ఊడిగం చేశారు, వారి అడుగులకు మడుగులొత్తుతూ వారు చెప్పిన దానికల్లా తలూపారు. మీ వెంటే మీ మాటే మాకు సురాధాన్యం అంటూ తూచా తప్పకుండా పాటించారు. వైసీపీ నేతల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రతిపక్ష నేతలను నానా హింసలో పెట్టారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సరికొత్త డ్రామాకు తెరతీశారు. టీడీపీకి వీరభక్తులమనే ముసుగు వేసుకోవడంతో పాటు తాము కూడా వైసీపీ బాధితులమేనని, గత ప్రభుత్వంలో నానా అగుచాట్లు పడ్డామని నమ్మబలుకుతున్నారు. తమపై టీడీపీ ముద్ర వేసి వేధించారంటూ టీడీపీ నేతలను బురిడీ కొట్టించి కీలక పోస్టుల కోసం పైరువేలు చేసుకుంటున్నారంట. అందులో కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని రాసుకొచ్చారు. తర్వాత బ్యాండ్ వేసిన చర్యలేవి. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల స్కామ్. అప్పటి ఉన్నతాధికారి నేతృత్వంలో దోపిడీ. పట్టణ మాస్టర్ ప్లాన్ మాటున మస్కా భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ. కప్పిపుచ్చుతున్న అప్పటి అధికారులు. వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీపై మౌనం. కొత్త సర్కారు వచ్చినా వారిపై చర్యలు శూన్యం. సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి. మంత్రి నారాయణ గారు అన్నారుగా, మొన్న గత నెలలో అన్నారు ఒకసారి, టీడీఆర్ బాండ్ల స్కామ్ మీద ఎంక్వైరీ చేస్తాము అని. టీడీఆర్ బాండ్లు అనేది చాలా పెద్ద స్కామ్. తణుకులోను, తిరుపతిలోను, అలాగే ఇతర పట్టణాల్లో, చాలా పట్టణాల్లో జరిగాయి. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7-8 చోట్ల భారీ వేల కోట్ల స్కామ్ జరిగింది. భూమి లేకుండానే బాండ్లు ఇచ్చేశారు అప్పనంగా. సో అదంతా కూడా ఎంక్వైరీ చేస్తే వేల కోట్ల స్కామ్ బయటకు వస్తుంది. అది ఆల్రెడీ మనం ఒకసారి వీడియో చేసాం, చూడండి. తర్వాత అతివేగానికి 5 బలి. తమిళనాడు ఘోర ప్రమాదం. తమిళనాడులో ఎదురుగా వస్తున్న లారీని ఒక కారు ఢీకొని చనిపోయారంట పిల్లలు. తర్వాత ఆర్టీఏలో దుష్ట చతుష్టయం. అబ్బా ఎన్నాళ్ళు అయిందండి ఈ మాట విని. అయినా ఈ మాటకి పేటెంట్ హక్కు, రాజకీయంగా పొలిటికల్ పేటెంట్ హక్కు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది, ఇంకెవరికీ ఉండదు. దుష్ట చతుష్టయం. కేంద్రం చెక్ పోస్టులు తీయించేసిన చెక్ పాయింట్ల పేరుతో ఆ నలుగురు స్కెచ్. సంపత్ తరలిపోతుందంటూ ఒప్పించే ఎత్తు, దోపిడీకి మాస్టర్ ప్లాన్ సిద్ధం. అవినీతికి బ్రేకులు వేస్తామంటున్న మంత్రి నేడు సీఎం సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. ఆ నలుగురిలో ఒకరు సీమలో పెద్దిరెడ్డి కుడిభుజం, మరొకరు భారతీ విధేయుడు. గోదావరిలో ఏసీబీ కేసులున్న అధికారి, మంత్రి పేషీలో యువ ఉద్యోగి. గాలి వార్తలు ఎంతో ఆసక్తికరంగా రాస్తారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు అలర్ట్ అవుద్ది. ఆర్టీఏలో ఎవరు అనేది కాస్త కొంచెం దృష్టి పెడితే తెలిసిపోద్ది ఆ నలుగురు ఎవరా అనేది. మనకు తెలీదు, ఆర్టీఏకి సంబంధించి ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మంత్రి గారికి కూడా సవాలే. ఇటువంటి దోపిడీని, ఇటువంటి అవినీతిని కట్టడి చేయడం మంత్రులకు సవాలు, కొత్తగా వచ్చిన మంత్రులందరికీ కూడా. సో ఇది ఒకటి రాశారు. తర్వాత జేపీసీతో నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి విపక్షాలు. సుప్రీం సుమోటోగా స్వీకరించాలి ఖర్గే. జేపీసీ అంటే మోదీకి భయం, రాహుల్. సో సెబీ చైర్పర్సన్కి సంబంధించి హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఒకటి ప్రస్తావించారు. ఇది ఆంధ్రజ్యోతి వార్తలు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే రాయలసీమలో భూరాబందులు. అన్నమయ్య జిల్లాలో 5,000 ఎకరాలు అమ్మకం. 22A జాబితా నుంచి తొలగింపు. దర్జాగా బుక్కేసిన పెద్దలు. చెప్పాను కదా రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. సో ఆంధ్రప్రభలో రాయలసీమలో జరిగిన 5,000 ఎకరాల గురించి రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. 22A నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకొచ్చిందే ఇలా అడ్డగోలుగా కొనేయడానికి, తక్కువ రేటుకు భూములు కొట్టేయడానికి. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేస్తున్నాం, పేదలకు మేలు చేస్తున్నాం అనే పేరు చెప్పుకొని 22A నుంచి దాన్ని తొలగించి అమ్మకాలు జరిగాయి, క్రయ విక్రయాలు జరిగాయి. పోనీ ఏమైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మార్కెట్ రేటుకి జరిగాయా? లేదు. మార్కెట్ రేటు 10 లక్షలు ఉంటే వీళ్ళు 2-3 లక్షలకు కొన్నారు. మార్కెట్ రేటు 30 లక్షలు ఉంటే వీళ్ళు 10 లక్షల్లో పిచ్చుకొన్నారు. ఏపీఐఏసీ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లో 15 ఆగస్టు నుంచి రెవెన్యూ సదస్సులు, ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు. సో అలా తక్కువ రేటుకి ఎవరైతే భూములు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందో వాళ్ళందరూ వెళ్ళి ఫిర్యాదు చేయండి. కొనుక్కున్నవాడు ప్రశాంతంగా ఉండకూడదు. అలా తక్కువ రేటుకు కొనుక్కున్నవాడు ప్రశాంతంగా ఉండకూడదు కదా. సో ఒకసారి అది చూడాలి. తర్వాత తుంగభద్ర గేటు ఏమో. తర్వాత యంత్రాంగం అప్రమత్తం. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, పూర్తి సహకారం అందించాలనే ఆదేశం. డ్యామ్ వద్దకు సెంట్రల్ డిజైన్ ఇంజనీరింగ్ బృందము, శ్రీశైలం సాగర్ ఇంజనీర్లతో చర్చలు. స్టాప్ లాక్ గేటు ఇప్పుడు కష్టమే. 60 TMCలు విడుదల చేశాక మరో గేటు అది. తర్వాత ఆదాయ వనరుల్లో బెస్ట్ యాంకరేజ్ పోర్ట్.
అతిపెద్ద సహజ సిద్ధ పోర్టు, ఒకేసారి 22 నౌకల సామర్థ్యం, మరింత సమర్థవంతంగా వినియోగించాలి, భారీ ఆదాయ వనరుగా మార్చాలి. సామాజిక నిపుణుల సూచనలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోర్టులున్న కాకినాడ యాంకరేజ్ పోర్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ నుంచి అత్యంత సునాయాసంగా ప్రపంచంలోని ఏ దేశానికైనా సరుకులను రవాణా చేయొచ్చు. అందుకే అడ్డమైన వ్యవహారాలన్నీ ఆ పోర్టులోనే జరుగుతాయి. నేడు బొత్స నామినేషన్, ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపు ఆఖరు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు మల్లగొల్లారు. అర్ధబలం అంగబలం ఉన్న అభ్యర్థి కోసం అన్వేషణ. ధీటైన అభ్యర్థి దొరకకపోతే పోటీకి దూరం. విశాఖలో శాసనసభ్యుల సమావేశం. నాకు తెలిసి చంద్రబాబు గారికి పోటీ చేయడం ఇష్టం లేదు. చంద్రబాబు గారు నిన్నగాక మొన్న అన్నారంట, అది కరెక్ట్ కాదు కదా, ఎథిక్స్ కాదు కదా, మనం అంటే మనకు బలం లేదు కదా, మనం గెలిచినా సరే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా, మనం ఇప్పుడు గెలిచినా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా, సో ఎందుకు పోటీ చేయడం అవసరమా అని చెప్పి చంద్రబాబు గారు సన్నిహితుల దగ్గర అన్నారు. కానీ ఆ జిల్లా నాయకులు మాత్రం లేదు, మనం ఇప్పుడు పోటీ చేయలేదు ఎంపీటీసీ స్థానాలకు, అప్పుడు ప్రభుత్వం అక్రమంగా గెలిచింది కాబట్టి మనం ఇప్పుడు పోటీ చేయడం కరెక్ట్ అని చెప్పి ఆ జిల్లా నాయకులు వాళ్ళు చెప్తున్నారంటే అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందనేది చూడాలి, ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఉచితాలు వద్దు, ప్రజల్ని సోమరులుగా మార్చొద్దు, వైద్యం విద్య అందించండి. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాపం ఆయన ఆలోచనలు బాగుంటాయి. వెంకయ్యనాయుడు గారు నిజంగా ఉచితాలు వద్దు, ఉచిత పథకాలు వద్దు. ఉచిత పథకాల వలన ప్రభుత్వాల ఆదాయం గొల్ల తప్ప, ఆర్థిక పరిస్థితి గొల్ల అవ్వడం తప్ప ఏమీ లాభం ఉండదు. బతకడం నేర్పించాలి అంతే తప్ప బతకడానికి డబ్బులు ఇవ్వకూడదు. కానీ ఏం చేస్తాం, ఉచితం అనేది ఒక వ్యసనం, దాని నుంచి బయటకు రాలేరు, బయటకు తేలేరు. జనం కూడా బయటకు రాలేరు, పాలకులు కూడా బయటకు తేలేరు. సో జరిగిపోతూ ఉంటుందన్నమాట. రాష్ట్రం ఖజానా గొల్లైపోయినా ఉచిత పథకాలకు అలవాటు పడిపోయారు జనం. ఎర్రచందనం జాతీయ సంపద, పరిశోధనలతోనే మరింత మేలు. స్మగ్లింగ్ దొంగల వేలంతో వచ్చేది నామమాత్రమే. పరిశోధనలు జరిపించాలి, గతంలో విలువైన రీసెర్చ్లో ఆ నివేదికను పరిశీలించాలి. రాష్ట్రానికి ఇది భవిష్యత్ ఆదాయ వనరు. మంచిది. విశాఖలో శిశు మాఫియా గ్యాంగ్ అండి. విశాఖపట్నంలో చూసుకోండి, చిన్నారులు హాస్పిటల్లో పుట్టిన చిన్నారులను, నెలల చిన్నారులను అపహరిస్తున్నారంట. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఈనాడులో లోపల పేజీలకు వెళ్తే 238 కోట్లు ఏపీ ఫైబర్ నెట్ సొమ్ము దారి మళ్లింపు. పేమెంట్ యాప్ ద్వారా బెనామీ ఖాతాకు నగదు వెళ్లేలా సాఫ్ట్వేర్ రూపకల్పన. పూర్వ ఎండి మధుసూదన్ రెడ్డి కొనసాగంలో తతంగం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఎన్ని జరిగాయో. ఏపీ ఫైబర్ నెట్లో 238 కోట్లు స్కామ్ జరిగిందంట. పేమెంట్ యాప్ ద్వారా బెనామీ ఖాతాకు నగలు వెళ్ళాలంట. అంటే మనం పేమెంట్ చేస్తే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇవ్వకుండా బెనామీ ఖాతాకు వెళ్ళాయంట. పారిపోండి, మీరు కూడా పారిపోవడం అలవాటు అయిపోయిందిగా, అందరూ పారిపోతున్నారుగా, మీరు కూడా పారిపోండి. ఇంకేం చేస్తారు? 113 కోట్లతో 160 దేవాలయాలను పునర్నిర్మిస్తాం. మంత్రి రామనారాయణ రెడ్డి. హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం. సీఎం దృష్టికి సైనిక్ కార్పొరేషన్ అంశం. ఓకే. తర్వాత ఇంకా గత ఏడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియం చెల్లించండి. మీ ఉదాసీనత కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఎక్స్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ సీఎం. నాడు బకాయిలు పెట్టి నేడు కట్టాలని డిమాండ్ చేస్తున్న జగన్. నాడు బకాయిలు పెట్టి నేడు కట్టాలని, మరి అదేగా రాజకీయం అంటే, అందులోకి అన్న రాజకీయం అది. సర్పను గాడిని పెట్టాల్సిందే. అన్ని కార్యాలయాల్లో అయిన వరకే పోస్టులు, నిబంధనలు తొంగలో తొక్కి నియామకాలు, ప్రక్షాళన చేస్తేనే ఎన్డీఏ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు. కరెక్టే. బకాయిలు పెట్టారు, రైతు పథకాలకు కోతలేశారు. మాజీ సీఎం జగన్పై అచ్చెన్నాయుడు ధ్వజం. సో ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ అంశాలు అన్నమాట. సో ఇంకా ఏమున్నాయి అనేది చూద్దాం. సో నాదంటే నీదనిలే కొడాలి నాని గారికి సంబంధించి, కొడాలి నాని గారి కుటుంబ సభ్యులకు సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ భూములు నొక్కేశారు అన్యాక్రాంతంగా, అప్పనంగా. నాదంటే నీదనిలే. గుడివాడలో దేవాదాయ భూములపై వైకాపా ఒత్తిళ్లు. మాజీ మంత్రి కొడాలి నాని తల్లి సోదరుడికి అనుకూలంగా ట్రిబ్యునల్ ఆదేశాలు. 3 నెలల లోపు హైకోర్టులో అప్పీల్ చేయకుండా అధికారులు ఉద్దేశపూర్వక జాప్యం. ప్రభుత్వం మారడంతో ఏడాది తర్వాత ఇప్పుడు దాఖలు. గతంలో ట్రిబ్యునల్ వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు దేవాదాయ శాఖ ఇమీడియట్గా హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వంలో వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళడానికి చూస్తున్నారు. అలా గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు లబ్ధి పొందారనమాట. ఇప్పుడు ఈ భూములను కాపాడుకోవడం ఈ ప్రభుత్వం బాధ్యత. 15 కోట్ల భూమి విలువ. సో ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.